ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడును రాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ దినము నిన్ను చూచిన నీ తండ్రి నీ ప్రార్థనకు జవాబు దయచేస్తూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నేను నీకు తోడయ్యున్నాను అని. హల్లెలూయా. ఈ ప్రపంచం అంతా కూడా నిన్ను ద్వేషిస్తూ ఉన్నా, నిన్ను అనేక మంది వెన్నుపోటు పొడుస్తూ ఉన్నా, నిన్ను గాయాలు పాలు చేస్తూ ఉన్నా, ఈరోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నీకు తోడై ఉన్నానని. హల్లెలూయా. ఎంతమందికి నిన్ను ఏదేదో చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నా, నీ వెనక గోతులు తీస్తూ ఉన్నా, ఈరోజు గుర్తుపెట్టుకో, సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక నీకు ఏ ప్రమాదము సంభవింపదు. హల్లెలూయా. అపవాది ఎన్ని ఆలోచనలు నీ పట్ల చేస్తూ ఉన్నా సరే, వాడు నీ దగ్గరికి, నీ సమస్తము దగ్గరికి వాడు ఎంత మాత్రము రాలేడు. ఆమేన్. ఎందుకో తెలుసా? నీకు తోడై ఉన్నవాడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఆయన చెప్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, కీడు చేయుటకు, హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు. హల్లెలూయా. ఏ రకమైన శత్రువు వస్తాడని నువ్వు ఆలోచన కలుగున్నావు? ఏ రకమైన మనుష్యుడు వచ్చి నేనేదో అంటాడని చెప్పి నువ్వు భయపడుతూ ఉన్నావు? ఇదిగో ఈరోజు దేవుడు చెప్తున్నాడు, హాని చేయడానికి నీ మీదకి ఎవడో రాడు. నీతో సమాధాన పడడానికే వస్తారు, నీతో కలవడానికే వస్తారు. నీవు ఎదగడానికి నీతో ఏదైనా సహవాసాలు జరుగుతాయేమో కానీ హాని చేయడానికి నీ మీదకి ఎవడో రాడు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, నువ్వు దేవుని మీద ఆధారపడితే, నీవు దేవుణ్ణి స్తుతించి ఆయన వాగ్దానాన్ని నీవు నమ్మితే ఈ వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. చాలామంది ఈరోజు ఈ వాగ్దానం వినొచ్చు, కానీ కొద్దిమంది ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారు. దేవుడు పరిశీలిస్తారట, నేను పంపిన వాక్కు ఎంతమంది రిసీవ్ చేసుకుంటారో, నేను పంపిన మాటను బట్టి ఎవరు ధైర్యపడి మరలా నా వద్దకు వచ్చి నన్ను వేడుకుంటారో వారిని నేను లక్ష్య పెట్టి వారిని దీవిస్తానంటాడు దేవుడు. ఆనాడు 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరకు వచ్చారు, ప్రభువా మమ్మల్ని స్వస్థపరచమని. దేవుడు చెప్పాడు మీరు వెళ్ళండి. మార్గ మధ్యములో వారికి స్వస్థత పొందితే 9 మంది ఎక్కడికో పోయారు, ఒక్కడే వచ్చాడు దేవుని దగ్గరికి. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీకు దేవుని మీద నమ్మకం ఉంటే, దేవుడు నీతో మాట్లాడారని నీ హృదయానికి అనిపిస్తే గనక దేవుని దగ్గర ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. దేవా, నేను నమ్ముతున్నాను ప్రభువా, నా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, నా జీవితంలో ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నా, నా జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితులున్నా అవేవి నన్నేమీ చేయలేవని నువ్వు మాట ఇచ్చావు ప్రభువా. ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఇదిగో ప్రభువా, నేను నీ మీద ఆధారపడుతూ ఉన్నాను. నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చండి ప్రభువా, నాకెంకే లోకముతో పని లేదు నాయన అని నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేయగలిగితే, దైవ సేవకునిగా చెప్తున్నాను, నీ జీవితంలో ఇప్పటిదాకా నీవు చూడని బహుబలమైన కార్యాలు దేవుడు నీ పక్షాన చేయబోతూ ఉన్నారు. నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉండబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.